నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. భారత అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకుని ఈ నెల 31న వరంగల్ నగరానికి ఢిల్లీ నుండి విచ్చేయనున్న గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఘన స్వాగతం పలకడానికి ఎంఆర్పీఎస్ జాతీయ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల శ్రేణులు పెద్ద ఎత్తున ఉదయం 10 గంటలకు వరంగల్ రైల్వే స్టేషన్కు తరలి రావాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ అన్నారు. సామాజిక పరివర్తకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. ముందుగా జిల్లా కేంద్రంలోని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పాత్రికేయులకు సామాజిక ఉద్యమ నమస్కారములు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రమైనటువంటి కలెక్టర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ కార్యాలయం ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం సుదీర్ఘంగా 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసి ఈ యొక్క ఉద్యమాన్ని జాతి లక్ష్యమైనటువంటి వర్గీకరణను సాధించడం కోసం క్రియాశీలక పాత్ర వహించి ఈ దేశమే గర్వించదగ్గ విషయంగా, ఈ దేశమే గుర్తింపు ఇచ్చే విధంగా అనేక సామాజిక ఉద్యమాలు చేస్తూనే ఈ యొక్క వర్గీకరణ ద్వారానే మాదిగలకు విముక్తి ఉందని, వర్గీకరణ ద్వారానే మాదిగలకు బతుకుందని, వర్గీకరణ ద్వారానే మాదిగల జీవితాల్లో వెలుగులు నిండుతాయని భావించి వేసిన కండువా తీయకుండా ఏకైక ఎజెండా లక్ష్యం వర్గీకరణ సాధనే ధ్యేయంగా 30 సంవత్సరాలుగా అల్పెరగని పోరాటం చేసినటువంటి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారికి ఈ నెల 27న అనగా రేపు ఈ దేశ అత్యున్నత పురస్కారంలో భాగంగా పద్మశ్రీ అవార్డును ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారత ప్రభుత్వం మరియు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా రేపు ఇవ్వబోతున్నందున ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా ఈ 27న అక్కడ తీసుకున్న వెంటనే అక్కడి నుండి నేరుగా ఏ ఉద్యమాలకు పురిటిగడ్డైనటువంటి మరియు అనేక పోరాటాలకు నిలయమైనటువంటి ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో అత్యంత చారిత్రాత్మకమైనటువంటి పేరుగాంచినటువంటి గడ్డ ఓరుగల్లు వరంగల్కు 31 నాడు రాబోతున్నందున ఈ యొక్క గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారికి ఈ యొక్క సన్మానం, ఘన సన్మానం ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో సన్మానించడంతో పాటు మరియు అదే రోజు జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవార్డు రావడము మాదిగ జాతికి రావడంగా భావిస్తూ ఈ మాదిగ జాతిని గౌరవించే విధంగా ఈ అవార్డును ప్రదానం చేస్తున్న భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, అట్లనే మన జాతి అధినేత ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని అణచివేతలు పెట్టినా, ఎన్ని రాజకీయ పార్టీలు ప్రలోభాలు పెట్టినా లొంగకుండా ఏకైక ఎజెండా మన జాతి విముక్తి మార్గమైనటువంటి వర్గీకరణ సాధించినటువంటి వీర విజేతకు మనమందరం కూడా ఘన స్వాగతం పలకడం కోసము చలో వరంగల్కు పెద్ద ఎత్తున వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మాదిగ బిడ్డ మీద ఉన్నదని మరియు సంఘాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా యావత్ మాదిగ జాతి సమాజం అంతా కూడా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారికి ఘన స్వాగతం పలుకుతూనే ఈ యొక్క మన జాతిని మనం గౌరవించుకునే విధంగా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చలో వరంగల్ 31 తారీఖు నాడు వేలాదిగా తరలి వచ్చి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పి అనుబంధ సంఘాలు మరియు మాదిగ జాతి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. జై మాదిగా, జై మాదిగా, హలో మాదిగా, చలో వరంగల్, హలో మాదిగా, చలో వరంగల్, జై మాదిగా, జై మాదిగా, వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, విజయవంతం చేద్దాం చలో వరంగల్, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం చలో వరంగల్ సభను, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, జై మాదిగా, జై మాదిగా. ఆపరేషన్ సింధూర్ మన భారతదేశం భద్రతా బలగాలు పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను, సైనిక స్థావరాలను భారీగా దెబ్బతీసిన నేపథ్యంలో మన సాయుధ దళాల గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వాన్ని గౌరవిస్తూ
బెల్లంపల్లి పట్టణంలోని టేకులబస్తీ మెయిన్ రోడ్డులోని పాత ఎన్నికల కార్యాలయం వద్ద నుండి మొదలుకొని అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ తీరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మరియు మాజీ ఎమ్మెల్యే అమ్మురాజుల శ్రీదేవి పాల్గొన్నారు. తక్కువ సమయం లోపల పాకిస్తాన్ మెడల్ వంచినటువంటి భారతీయ వైమానిక దళానికి బాసటగా ఉండాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల భారతదేశంలోని ప్రతి పౌరుడు ఈరోజు తిరంగా పట్టుకొని యాత్ర చేస్తూ ఉన్నారు. భారత సైనిక దళాలకు మేము మద్దతుగా ఉన్నాం. మీరు పోట్లాడండి, 140 కోట్ల జనాభా మీ వెంటే ఉన్నదని చెప్పి ఈరోజు భారత ప్రతి పౌరుడు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామం లోపల తిరంగా జెండా పట్టుకొని యాత్రలు చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాము. ఇంత జరిగి మనము గొప్ప పేరు ప్రతిష్టలు ప్రపంచం లోపల సాధిస్తూ ఉంటే పాపం మా పప్పు సారు, ఆయన పేరేంది, రాహుల్ గాంధీ, మా పప్పు సారుకు పాపం రాహుల్ గాంధీ ఆయనకు ఈ మన విజయం కనబడతలేదు. మన విమానాలు ఎన్ని కూలిపోయినాయి, మన సైనికులు ఇద్దరు చచ్చిపోయినారు. మీకు అవసరమానే? మేము దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి ఎంతోమంది సైనికులు ఇక్కడ ఉన్నారు. నీ సానుభూతి అలా అడుగుతలేరు. నువ్వు ఈ భారతదేశానికి బాసటగా నిలవాల్సినటువంటి సమయం లోపల దేశ ద్రోహం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మల్లికార్జున్ ఖర్గే ఒక మాట మాట్లాడతాడు, రాహుల్ గాంధీ ఒక మాట మాట్లాడతాడు. ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూరు ఆశించిన లక్ష్యాలు నెరవేర్చలేదు. నువ్వేమో తెలంగాణలో ఉన్నోనికి జీతాలు ఇచ్చేందుకు నన్ను ఓసుక తినమని అడుగుతాను. నీకు భారతదేశం ఆపరేషన్ సింధూరు మీద మాట్లాడేటువంటి నైతిక విలువ ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. జీతాలు పెంచవా అంటే నన్ను ఓసుకో తినమంటాను. దేశంలో ఉన్నటువంటి ఎంతమంది ప్రాణత్యాగాలు చేసి ఆపరేషన్ సింధూర్ని ఎలా సక్సెస్ చేసిండ్రు, ఆ విషయాన్ని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా? మీకు సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా కూడా కనబడటానికి చూడటానికి తిరంగా యాత్రలు చేసుడు కాదు, మీ యొక్క మనసులు మార్చుకోండి. భారతదేశానికి బాసటగా నిలవండి, భారత పౌరులకు బాసటగా నిలవండి. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, భారతదేశం లోపల ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బాసటగా నిలిచి మరి పాకిస్తాన్, తుర్కమిస్తాన్, ఇంకేదోస్తాన్ ఎవడు తోక జాడించినా వాళ్ళ తోకలు గరించడానికి మీరు సహకరించారు తప్ప మీరు తిక్క మాటలు మాట్లాడితే మళ్ళా వచ్చే ఎలక్షన్లలో ప్రజలు మీ తోకలు కట్ చేసి మళ్ళీ ఇంటికి పంపుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి జై. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చెండూరు గ్రామంలో ఆరుగాలం పండించిన వరి ధాన్యం కొనుగోలు అవ్వక తోకల వల్ల ఐకేపీ సెంటర్ల వద్ద రైతులు చిలిపిచెడ్ మండల ఏపీఎంను నిలదీయడంతో ఏపీఎం వారు కలెక్టర్కి కంప్లైంట్ చేసుకోమని చెప్పారు. వాతావరణం ఉన్నందువలన వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎం ప్రేమలతను వివరణ కోరగా పై అధికారుల సూచన మేరకు వరి తేమ శాతం చూసుకొని కొనుగోలు చేయమని తెలియజేశారు. చండూరు గ్రామం వాతావరణం అనివార్య కారణాల వచ్చినటువంటి వడ్లకు 17% మ్యాచర్ కావాలని మేడం అంటుంది. ఈ వెదర్ తోటి మ్యాచర్ రాలేకపోతుంది. మరి రాని వాటిని ఏ రకంగా చర్యలు తీసుకొని అధికారులు మేము అడిగితే మీరే చూసుకోవాలని అధికారం అంటుంది.
మరి మా పరిస్థితి, రైతుల పరిస్థితి ఏమది అని మేడం అంటే మరి మీరే చూసుకోరనే భావన మేడం మాట్లాడుతుంది. మరి మేము ఎటు వాళ్ళంటే ఇక మేము ఒకటే మార్గం, మేము చూసుకోలేదు, ఏం లేదు అని మా మేడంతో అన్నాను. ఇంకే మ్యాచ్ చూసిన తర్వాతనే కుప్ప కొట్టాము. మ్యాచ్ ఆల్రెడీ అప్పుడు 14-13 వచ్చింది. ఇప్పుడు వెదర్ తోటి చేంజ్ అయింది. మేము పెట్టుకోనని మేడం అంటుంది. మరి ఇప్పుడు ఎండేయాలి, చేయాలి, ఆరవేయాలంటే ఇప్పుడు వెదర్ చేంజ్ ఉన్నది కాబట్టి అది రాదు. మరి దాని పరిస్థితి ఏమది, ఏం కథ అంటే వర్షం వల్ల మడికట్లో ఒడ్లు పోసినాం కాబట్టి పరిస్థితి చేంజ్ అయింది. మొలక వచ్చినాయి అడుగు, అవిటి ఏంటి అంటే అవి కూడా తీసుకోరు. మరి ఆరవేయాలి మీది అంటుంది మేడం అనేది అంతే. సార్ నా పేరు లక్ష్మీకాంతం, చండూరు రైతును సార్. నాకు ఏంటంటే 762 బస్తాలు పంపించిన నేను రైస్ మిల్కి, రామాయంపేట రైస్ మిల్కి పంపిస్తే అందులో ఎక్స్టెన్షన్ వచ్చి ఎక్కువ వచ్చి 771 బస్తాలు రావాల్సి ఉండేది. దాంట్లో 5 క్వింటాలు తరుగు తీసేసి ఆ తరుగుని యాడ్ చేయకుండా నాకు 762 బస్తాలకే వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఏమన్నా అడిగితే కలెక్టర్ దగ్గర పోయి కంప్లైంట్ చేసుకుపోయి కలెక్టర్కి చెప్పుకుంటారట అని చెప్పి ఏపీఎం మేడం గారు, మన చీఫ్ ఏపీఎం గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ సెంటర్లో కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. పై అధికారులకు చెప్పుకుంటే వాళ్ళు కూడా వచ్చి చూసిపోతూ ఉన్నారు, కానీ ఎవరు ఈ విషయంలో పట్టించుకుంటూ లేరు కనుక అదే రకంగా కొన్ని అక్కడక్కడ ఇంకా ఒడ్లు చాలా 5-6-8 లోడ్ల దాకా అయితే ఇంకా లారీల దాకా అవుతూ ఉన్నాయి. పోయేటవిటికి వాతావరణాన్ని బట్టి నింపుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నోళ్ళు. కానీ మేడం మాత్రం నింపొద్దు అంటని చెప్పి మ్యాచర్ వస్తలేదంటని చెప్పి చెప్తా ఉంది. వాళ్ళను అడ్డుకుంటా ఉంది. అటు వర్క్ జాగనిస్తలేదు, ఇటు లోడింగ్ చేయనిస్తలేదు, అటు ఇది చేయనిస్తలేదు. టాపర్లు కూడా ఉంచుకొని కూడా ఇస్తలేరు, రైతులకు ఇస్తలేరు. కనుక ఆ ఏపీఎం మేడం మీద కొంచెం యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం సార్. నేను చిల్పిచ్చేడు మండలం చెండూరు ఐకేపీ సెంటర్లో రావడం జరిగింది. ఇక్కడ గొడవ జరుగుతుందని ఇక్కడ చూస్తే చాలా ఒక 15 లారీల వరకు అవుతాయి. మ్యాచర్ వచ్చేసి కుప్పలు పోసినప్పుడు 13-14 ఉంటే వాళ్ళు రైతులు కుప్పలు పోసారు. ఈ వెదర్కి కొంచెం చేంజ్ అయింది, 17-18 అట్లా రావడం జరుగుతుంది. కానీ రైతులు మాకు వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అయితే 17 కంటే ఎక్కువ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే 17% కంటే ఎక్కువ ఉంటే కొనొద్దు అని మాకు ఆదేశాలు వస్తున్నాయి. కానీ రైతులు మాత్రము వినడం లేదు. మేము చనిపోతాము, విషం దాగి అది దాన్ని బెదిరించి వాళ్ళంతలో వాళ్ళు అసలు ఏం చేయాలని గొడవ పడుతున్నారు. కాబట్టి ఇది అంటే ఇక్కడ వచ్చిన ప్రకారం నేను పై వాళ్ళకు తెలియజేస్తా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, జల వనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారికి, జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి విన్నవించుకునేది ఏంటంటే, కొన్ని లక్షల మందికి త్రాగునీరు ఇవ్వటానికి సర్వం కోల్పోయిన గండికోట ప్రాజెక్ట్ ముంపు వాసులకు ఇంకా ఇవ్వవలసిన పరిహారము, పునరావాసమునకు వెంటనే నిధులు కేటాయించి ఇవ్వాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే గాండికోట ప్రాజెక్ట్ ముంపు వాసులకు ఇంకా ఇవ్వవలసిన అమౌంట్ ఏదైతే ఉందో బడ్జెట్లో నిధులు కేటాయించి ఏ ఒక్క ముంపు నిర్వాసితులకు అన్యాయం చేయమని చెప్పి ఉన్నారని, ఆ అన్నమాట ప్రకారం నిధులు కేటాయించాలని కోరారు. గండికోట ప్రాజెక్టు ముంపువాసులు కొన్ని లక్షల మందికి త్రాగు, సాగు, నీరు ఇవ్వడానికి తమ సర్వస్వం కోల్పోయి ఈనాడు ఇటు పునరావాసం రాక, అటు ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా గత 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్తూ, కూలి పనులకు వెళ్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇక్కడ కడప జిల్లాలో మహానాడని ఈ యొక్క పార్టీ అధ్యక్షులు మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహానాడులో ఈ యొక్క ముంపువాసుల కొరకు కొంతమేర నిధులు కేటాయించి గండికోట ముంపువాసులకు సత్వరమైన న్యాయం చేయాలని, అలాగే R&R కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలని, అలాగే ముంపువాసుల కొరకు ఉపాధి నిమిత్తం ఒక చిన్నపాటి పరిశ్రమ ఏర్పాటు చేసి వారికి సత్వరమైన న్యాయం చేయాలని సిపిఐ పార్టీగా
అలాగే ఏఐటీసీ ప్రజా సంఘాలుగా ముఖ్యమంత్రి గారిని శతకోటి వందనంతో కోరుకుంటున్నాను. సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. రైతు రుణమాఫీ, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, వైద్యం, విద్య తదితర అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు సీఎం ప్రజావాణి ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. दो तीन बच्चों को लगाओ अटेंडर रखा है। पानी देना है, फोटो देना है, फोन देना है। हेलो सर, हेलो। జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక సంఘం కార్యాలయంలో ఈరోజు ఎస్టీ, మైనారిటీ, క్రిస్టియన్ మరియు ఈబీసీ వర్గాల దరఖాస్తుదారులకు వాణిజ్య విధుల్లో మద్దతుగా ప్రత్యేక ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలకు పలువురు బ్యాంక్ మేనేజర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ టి మోహన్ హాజరై దరఖాస్తుదారులతో వ్యవహరించబోయే వ్యాపారం గురించి వివరంగా ప్రశ్నలు అడిగి వారి వ్యాపార యోచనలను అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో బుద్ధ అంబేద్కర్స్ ఐడల్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బుద్ధ అంబేద్కర్స్ ఐడల్ ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షుడు అడ్వకేట్ దేవిదాస్ హస్డే విలేకరుల సమావేశంలో అన్నారు. ఇటీవల ముధోల్ మండలం బోరిగాం గ్రామంలో తొలగించిన బుద్ధ విగ్రహాన్ని ఈ నెల 25 లోపల పునః ప్రతిష్ఠించాలని అధికారులకు స్థానిక ముధోల్ తహసీల్దార్ మరియు ఆర్డీఓ బైన్సా గారికి అల్టిమేటం మెమరాండం ఇవ్వగా అట్టి సమస్యను పరిష్కారం చేయకపోవడంతో రేపు అనగా మే 26 నుండి రిలే నిరాహార దీక్ష బైన్సా అంబేద్కర్ విగ్రహం వద్ద చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నిరాహార దీక్షకు పలు అంబేద్కరిస్టులు, కార్మిక సంఘాలు, బౌద్ధ సంఘాలు, సమతా సైనిక్ దళ్ మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. పన్నెండు 5/2025 రోజున ముధోల్ మండలంలోని రాళ్ల బోర్గాం గ్రామంలో బుద్ధ జయంతి రోజున బుద్ధుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత మరి అక్కడ ప్రభుత్వ రెవెన్యూ అధికారులు తొలగించడం జరిగింది. ఆ తర్వాత ఒక వారం రోజులు చూసి పెట్టినప్పుడు మళ్ళీ మేము 19/5/2025 రోజున
గౌరవ తహసీల్దార్ ముదోల్ గారికి, గౌరవ ఆర్డీఓ బైన్సా గారికి అల్టిమేటం మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఏదైతే ప్రభుత్వ భూమిలో బుద్ధుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించబడిందో అది మీరు తొలగించారు. పునః ప్రతిష్ఠించాలనేసి ఈరోజు 25/5/2005 వరకు అల్టిమేటం మెమోరాండం ఇచ్చినాం. అయినప్పటికీ ఇప్పటికీ ఎటువంటి చర్య జరగలేదు. అందుకోసము రేపు తేదీ 26/5/2025 ఉదయం 11 గంటల నుంచి మేము న్యాయం కోసం రిలే నిరాహార దీక్ష కొనసాగుతున్నామని తెలియజేస్తూ, దాదాపు ఇక్కడ బుద్ధ ఫాలోవర్స్ కానివ్వండి, అంబేద్కర్ యువజన సంఘాలు కానివ్వండి, భారతీయ బౌద్ధ మహాసభ కానివ్వండి, సమతా సైనిక్ దళ్ అండ్ అంబేద్కరిస్ట్, వివిధ గ్రామ అంబేద్కర్ ఫాలోవర్స్, అదేవిధంగా కార్మిక వ్యవసాయ సంఘం, ఇక్కడ ఉన్న దాదాపు విలేజ్ నుంచి బైన్సా డివిజన్ నుంచి అందరూ హాజరు కావాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. దీక్ష చేస్తున్నాము. అక్కడ బుద్ధుని ప్రతిష్ఠిస్తే ఆ ఊరు వాళ్ళందరూ దాడి చేసి ఈ దాడిని ఖండిస్తున్నాము. ఈ దాడి పైన పలు ఆఫీసర్లను కలిసినాము. కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని కలిసినాము. ఈ మంత్రికి కూడా పొంగులేటి శ్రీనివాస్ గారికి కూడా దరఖాస్తు ఇచ్చాము. ఇంతవరకు ఈ సమస్యని పరిష్కారం చేయలేదు. పోయిన సోమవారం రోజు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి వేసుపత్రం ఇవ్వడం జరిగింది మెమోరాండం. ఏమనంటే వచ్చే సోమవారంలోపు ఈ సమస్య పరిష్కారం కాకపోతే రిలే నిరాహార దీక్ష చేస్తాం బైసలో అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న బైసలో ఉన్న కానీ రాష్ట్రంలో ఉన్న యువత అందరూ గమనించాలా. ఒకప్పుడు అంబేద్కర్ పోరాటం చేస్తే మా పెద్దలు గత 15-20 ఏళ్ల కిందట మన ఊళ్ళో, ముఖ్యంగా మా ఊళ్ళో కూడా జరిగింది. హోటల్లో ఛాయ్ గ్లాసులు పెడితే హోటల్ బయట ఛాయ్ గ్లాసులు దుకాణంలో పెట్టుకొని మనం పోయి ఛాయ్ తాగి మళ్ళీ కట్టుకొని పెడితే మళ్ళీ దళితులు పెడితే మళ్ళీ అదే గ్లాసులు తాగాలి. అంత అంతరం ఉంటే అప్పుడు మన పెద్దవాళ్ళు పోరాటం చేసిర్రు. పోరాటం చేసి 200 మంది దాడి చేయడానికి వచ్చిర్రు. దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు తట్టుకొని నిలబడ్డారు. తట్టుకొని పోరాటం చేస్తే ఈరోజు అది మాపైంది. యువత అందరూ గమనించాలా. ఈరోజు మీరు ప్రశాంతంగా ఉన్నారంటే పోయిన మన పెద్దోళ్ళందరూ పోరాటం చేయవాలనే ఉన్నారు. మీరందరూ ఇలా మంచిగా ఉన్నామనుకుంటారు. మీ భ్రమ. ఈరోజు బోరేగాంలో జరిగింది, రేపు మీ ఊళ్ళో జరుగుతుంది, రేపు మా ఊళ్ళో జరుగుతుంది. దళితులందరూ ఐక్యంగా ఉండాలా. ఐక్యంగా ఉండి అక్కడ బుద్ధ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించేంత వరకు ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాం. చట్టానికి లోబడి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. भगवान बुद्ध भारतीय संविधान के निर्माता, भारत रत्न परम पूज्य डॉक्टर बाबा साहब अम्बेडकर आज 12 मई 2025 के राला बोरगांव में जो भगवान बुद्ध की मूर्ति का प्रतिष्ठापना किया गया है, वो भी सरकारी ज़मीन के ऊपर, फिर भी गाँव वालों ने हमारे दलितों के ऊपर, हमारे बौद्ध बांधवों के ऊपर हमला किया गया। और हमला करना नहीं, यहाँ के आरडीओ और तहसीलदार ने बुद्ध मूर्ति को वहाँ कर निकाल के अलग जगह पर रखा गया है। जब मूर्ति प्रतिष्ठापना जब होता है तो मूर्ति को हाथ नहीं लगाना, वहाँ पंचनामा करना, हायर अथॉरिटी से परमिशन लेना, पंचनामा करना। फिर भी उन्होंने इलीगली वो मूर्ति का वहाँ पर निकाल दिया गया है। उनके ऊपर एक्शन लेना चाहिए। और हम 8 दिन पहले आरडीओ और तहसीलदार को मेमोरेंडम दिया गया है कि 8 दिन के अंदर अगर पुनर्प्रतिष्ठापना अगर नहीं किया गया बुद्ध मूर्ति का, तो हम 26 तारीख से रिले निराहार दीक्षा करने का वादा किया गया है। वही वादे के ऊपर, वही सवाल के ऊपर हम कल से अम्बेडकर स्टैच्यू के सामने रिले हंगर स्ट्राइक का आयोजन किया गया है। तो मुदल मतदार संघ के सभी भाइयों और बहनों को गुजारिश किया जाता है कि हज़ारों की संख्या में उपस्थित रह के ये रिले हंगर स्ट्राइक कामयाब बनाना। हर एक गांव के मुदल तालुक के कम से कम 300 गाँव है। ये हर एक गांव के 10 लोग अगर डेली बैठे तो अब अपने को 300 दिन जाता। अगर जब तक प्रतिष्ठापना नहीं होता तब तक हमारा ये रिले हंगर स्ट्राइक जारी रहेगा। यही हम वादा करते हैं। जय भीम।